దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దాదాపుగా అపోస్తుల కార్యం వరకు మత్తయి సువార్త నుండి ఎంతమంది స్త్రీలు ఉన్నారో వారందరి గురించి వరుసగా క్రమంగా మాట్లాడుకున్నటకు నేర్చుకున్నటకు దేవుడు మనకు కృప చూపాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము అపోస్తుల కార్యము 18వ అధ్యాయములో ఉన్న మరి ప్రిస్కిల్లా అని ఇంగ్లీష్లో ప్రిస్కిల్లా అని తెలుగులో రాయబడి ఉంది. ఆమె గురించి, అలాగే ఫీబే గురించి, ఇంకా కొంతమంది స్త్రీలు వారి గురించి రాయబడిన 1-2 మాటలే ఉంటే వాటిని మనము నేర్చుకోవడానికి సిద్ధపడ్డాం. దేవుడు తప్పకుండా ఆ సత్యములు మనకు నేర్పించునుగాక. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం మొదటి వచనాలు నేను చదువుతున్నా. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కోరింతునకు వచ్చి పొంతి వంశీయుడైన అకులు అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండేది. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక జంట మనకు కనబడుతుండ్రు, వాళ్ళే అకులా, ప్రిస్కిల్లా. అయితే మనం పురుషుల గురించి మరి ఆ సబ్జెక్టు ఆ స్త్రీల గురించి మనం నేర్చుకుంటున్నాం గనక అకుల అనే యూదుని భార్య అయిన ప్రిస్కిల్లా ఇద్దరు దేవుని నామ మహిమ కొరకు మరి వారు రోమా విడిచి క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞ అయినందున యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలంటే అప్పుడు వారు ఇటలీ నుండి ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చారు. వచ్చినటువంటి ఈ యూదుల్లో వీరేంటి వృత్తికి డేరాలు కుట్టువారు, కానీ వీరు దేవుని వాక్యమును సత్యములను ప్రకటిస్తూ ఉన్నారు. పౌలు కూడా అదే వృత్తి గలవాడు గనక వాళ్ళు కలిసి పని చేయుచు ఒక దగ్గరే నివసిస్తూ ఆ పని డేరాలు కుట్టే పని చేసుకుంటూ దేవుని వాక్యమును ప్రతి విశ్రాంతి దినమున తరికించుతూ యూదుల గ్రీసు దేశులకు చెప్పుతూ వాళ్ళను ఒప్పించుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏదో చెప్పి వదిలేయకుండా అది రుజువుపరుస్తూ ఒప్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వీరు ఇలాగ వాక్యం ప్రకటిస్తూ వీళ్ళు ఏం చేశారంట, మళ్ళా 24-25 వచనాలు మనము చదివి 28 వరకు అపల్లో అని ఒక యూదుడు అక్కడ ఉన్నాడు. అతడు విశ్వాసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడేను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యంగా మాటలాడనారంభించాడు. ప్రిస్కిల్లా అకుల విని అతని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రిస్కిల్లా అకుల అనే ఈ యొక్క జంట భార్యాభర్తలు ఏం చేస్తున్నారు అనంటే, మరి రోమా నుండి యూదులందరూ వెళ్ళిపోవాలి, ఇటలీ విడిచిపెట్టిపోవాలన్నప్పుడు ఇటలీ నుండి కొత్తగా వచ్చారు ఈ ప్రాంతానికి. వచ్చినప్పుడు వీళ్ళకు ఎవరు కలిశారు? అపోస్తలుడైన పౌలు గారు కలిశారు, మాట్లాడుకున్నారు. ఆయన మంచి సేవకుడు, రోషము కలిగిన దేవుని సేవకుడుగా ఉండగా ఆయనను చూసి చాలా ఆనందపడ్డారు, విని ఉంటారు, సంతోషపడ్డారు. సంతోషపడి వీళ్ళు ఎక్కడైతే కాపురం ఉన్నారో, ఎక్కడైతే వీరు ఉన్నారో అక్కడికి వారితో కలిసి కాపురం ఉండడానికి పౌలు గారే వచ్చారు. ఏంటి వాళ్ళ వృత్తి, వీళ్ళ వృత్తి? డేరాలు కుట్టేయడం. డేరాలు కుట్టుకుంటూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా మందికి నార్త్ లో ఉన్నటువంటి పరిచర్యలన్నీ అలాగే ఉండడం చూసి ఇక్కడ నా పెద్ద కుమారుడు నార్త్ పరిచర్య చేస్తున్నాడు గనక ఏదో ఒక బేకరీ అని, ఒక చిన్న టీ స్టాల్ అని, హోటల్ అని పిల్లలతో పెట్టించి వాళ్లను అది చేసేలాగా ప్రోత్సహిస్తూ ఉంటారు.
ఎందుకురా ఇలా చేస్తావు మనం పనులుగా అంటే, మమ్మీ ఇది బైబిల్ పద్ధతి మమ్మీ, ఎందుకంటే మనము వాళ్లకు సువార్త ప్రకటించుటకు యాక్సెస్ రావాలి అంటే ఇలాంటి పనులు చేస్తూనే ప్రకటించాలి. ఆ నార్త్ అంతా అలాగే ఉంది. వీళ్ళు రేపు నార్త్కి వెళ్ళి పరిచర్య చేయాలి కనుక నేను వీళ్ళని ఈ విధంగా తర్బీజ్ ఇస్తున్నా, ఈ ట్రైనింగ్లో ఒక భాగము అని చెప్పినప్పుడు వెంటనే నాకు ఈ వాక్యాలు జ్ఞాపకం వచ్చినాయి. వాళ్ళు డేరాలు కుట్టువారు, అయినా అది జీవిత ధ్యేయం అది కాదు. బతకడానికి వాళ్ళ ఎవరి మీద ఆధారపడకుండా కొంచెం సంపాదించుకోవడానికి, ఆ డేరాలు కుట్టించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్లకు, ఇంకా ఇతరత్ర తెలిసిన వాళ్లకు, వాళ్లకు వీళ్లకు సువార్త ప్రకటిస్తూ తమ చేతులతో కష్టం చేసుకుంటున్న వారుగా ఇక్కడ అకులా ప్రిస్కిల్లా కనబడుతున్నారు. పౌలు గారు అదే వృత్తి గలవారు గనక ఈ యొక్క ప్రిస్కిల్లా మరి ఆ అకులా వాళ్ళని ఆయనను చేర్చుకొని ఒక్క దగ్గరే కాపురము చక్కగా ఒకే ఇంట్లో ఉంటూ ఒక్క దగ్గరే పని చేసుకుంటూ మరి చక్కగా దేవుని సువార్తను ఎవరికి వాళ్ళు ప్రకటిస్తున్నట్లుగా వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. వీళ్ళెంత రోషం కలిగిన దేవుని బిడ్డలంటే, వీళ్ళు నేర్చుకున్నది ప్రకటించేది ఇవన్నీ కూడా వాళ్లకు ఎవరు తారసపడ్డా వాళ్ళు ఎంతవరకు ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారో గ్రహించి ఇంకా లోతైన అనుభవంలోనికి నడిపించడానికి ప్రయాసపడుతున్నారు. అసలే తెలియని వారికి ప్రకటించడం ఒక ఎత్తు, తెలిసి కూడా సరి అయిన సర్వసత్యంలోకి నడిపించబడకపోవడం, లోతైన అనుభవంలోకి నడిపించబడకపోవడం గ్రహించి వాళ్ళు లోతైన అతన్ని చేరదీసి అతన్ని దగ్గర తీసి అతనికి అన్ని విషయాలు చక్కగా ఉపదేశం పొందారు. ఆత్మయందు తీవ్రంగా ఉన్నది అతనికి. ఉపదేశం పొంది ఆత్మయందు తీవ్రపడి యోహాను మాత్రమే తెలుసుకున్నాడు, కానీ యేసును గుర్చిన ఇంకా విషయాలు అతనికి పూర్తిగా తెలియదు. సరేలే, ఎవడో మళ్ళా ఈయన మనకు పోటీ వచ్చాడేంటి, ఇక్కడ మనం వచ్చి ఈ ప్రాంతంలో ప్రకటిస్తుంటే అన్న ఒక అసూయ కానీ ఒక భేదాభిప్రాయం కానీ అసలు లేదు. నిజమైన దేవుని బిడ్డలకు తమ కుడి చేతినిస్తారే తప్ప అసూయ పడడం, లేకపోతే మరి ఒకలాగా ప్రవర్తించడం అసలు చెయ్యరని, దేవుని ఆత్మ కలిగిన వారిలా చేయరని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. వెంటనే ఆ అప్పల్లో అని ఒక యూదుని ఎఫెసు వస్తే అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రావీణ్యుడు అని, అంటే బైబిల్ కాలేజ్ చదివచ్చాడు కానీ ఇంకా లోతైన వ్యక్తిగతమైన యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోగలిగిన, ప్రభు నేర్పిస్తే నేర్చుకోగలిగిన మనస్సు ఇంకా అంతగా లోతైన అనుభవంలోకి లేడు. వీరు అలా ఉన్నారు గనక అతన్ని చేరదీసి వాళ్ళు ఏం చేశారంటే యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుతూ సమాజ మందిలో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రిస్కిల్లా అకుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా విశదపరచిది. రోషం ఉంది, చాలా మరి జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ యోహాను బాప్టిజం మటుకే తెలుసుకోగలిగాడు. ఇంకా యేసుక్రీస్తును గుర్చిన పూర్తి లోతైన అనుభవము ఆ యొక్క అప్పల్లోకు లేదు. అందుకనే అతన్ని వాళ్ళు చేరదీసుకుని చేర్చుకొని దేవుని మార్గం మరీ వివరంగా బోధించారని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అతడు అక్కడి నుండి అకయకు పోదలిచినప్పుడు మీరు ఇతన్ని చేర్చుకోండి అని సహోదరులకు మరి ప్రోత్సాహపరుస్తూ అతని గురించి రాసి ఆ శిష్యులకు రాసి పంపారు. అతడు అక్కడి నుండి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. అక్కడికి వచ్చి యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను మరి గట్టిగాను ఖండిస్తున్నాడు. ఎవరినైతే వీళ్ళు చేర్చుకొని మరి వివరంగా బోధించారో అతని, అంటే అది ఎక్కడికాడికి వచ్చాడు, యోహాను గురించి నేర్చుకోగలిగిన వాడు మాత్రమే అంత మటుకే తెలుసుకున్నాడు, కానీ ఇంకా పూర్తిగా అతనికి అర్థం కాని విషయాలు ఏవేవి ఉన్నాయో ధైర్యంగా మాట్లాడడం వచ్చు. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రావీణ్యత కలిగిన వాడు. ఇప్పుడు లేఖనాలన్నీ 119 కీర్తనలో ఉన్న 176 వచనాలు కంటత చెప్పడం వస్తే సరిపోదు. అందులో సారాంశం
వివరించగలగాలి, వంట పట్టించుకోగలగాలి. అది అన్నమాట చేసింది. లేఖనములందు ప్రావీణ్యత ఉంది, విద్వాంసుడు కూడా, రోషం కలిగిన వాడు కూడా, దేవుని యందు ఆత్మలో చాలా తీవ్రమైన వాడు, ఆ ప్రభు మార్గం నుంచి ఉపదేశమును పొంది ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మటుకి తెలుసుకుని చెప్తున్నవాడు. కానీ ఇంకా లోతైన విషయాలు చెప్పడానికి జాలిపడి ప్రేమతో అతను చేర్చుకొని, ఇది నాన్న, ఇది ఇలాగని లేఖనముల యందు సారాంశం మొత్తం పూర్తిగా వారు బోధించారట, విషదపరిచారట. నేను అకయ్యకు వెళ్తాను అని చెప్పినప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న మన సహోదరులకు లెటర్ రాసి ఇతను చేర్చుకోండి అని చెప్పారు. అతడు కృపచేత విశ్వసించిన వారికి సహాయం చేశాను. యేసే క్రీస్తును లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగా ఖండిస్తూ చెప్పగలిగిన స్థాయిలోకి, ఒక ముక్కలో చెప్పాలంటే అకులా ప్రిస్కిల్లే తెచ్చారు. ఇప్పుడు మనం ప్రిస్కిల్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ప్రిస్కిల్లా ఆ స్థాయికి ఎలా వచ్చింది అని అంటే, ఆమె కూడా భర్తకి ఎంత రోషం కలిగి ఉన్నాడో, భర్త ఎంత దేవుని వాక్యమును ప్రకటించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడో, అలాగే భర్త ఏ విధంగా జీవనోపాధికి డేరాలు కొడుతున్నాడో ఈమె కూడా అన్నిటిలో పాలిభాగస్తురాలై ఉంది. అలాగే దైవజనుని చేర్చుకున్నటలో పాలిభాగస్తురాలై ఉంది. అలాగే అందరు కలిసి ఇంకా నేర్చుకుంటూ ఇతరులకు నేర్పే స్థాయిలోకి వాళ్ళు వచ్చారని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా అని రాశాడు. ఏ అపోల్లో? ఈ విద్వాంసుడైన అపోల్లో. అక్కడికి రాగానే మరి ఎఫెసుకు వచ్చినటువంటి మరి ఎవరు వచ్చి పౌలు పై ప్రదేశంలో కూడా సంచరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ అడిగారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిద్రా అని అడిగారు అపొస్తలుడైన పౌలు గారు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని ఆ యొక్క అక్కడున్న వాళ్ళందరూ చెప్పారన్నమాట. మరి ఎలా బ్యాప్టిజం పొందారు మీరంటే, యోహాను బ్యాప్టిజంను బట్టి అంటే, అప్పుడు పౌలు అప్పుడు యోహాను ఏం పలికిండో ఆ మాటలన్నీ చెప్పుతూ ఆ పరిశుద్ధాత్మ గురించిన సంగతులన్నీ వారికి బోధిస్తే వాళ్ళందరూ కూడా మరి వాక్యాన్ని అంగీకరించారు. కొంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు. మరి వారందరి మీద పౌలు చేతులుస్తే పరిశుద్ధాత్మ పొందారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు. వారిలో ఎంతమంది? దాదాపు 12 మంది పురుషులు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సగము సువార్త అని మనం వినడం కాదు, సంపూర్ణ సత్యమును మనం గ్రహించాలి. యోహాను సువార్త మరి 16వ అధ్యాయం 13వ వచనంలో, అక్కడ 11 నుంచి చదువుకోవచ్చు. నేను పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు పాపమును గూర్చి, లోకమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు, తెలియచేస్తాడు అని చెప్పి అతడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. చాలా మంది ఫుల్ గాస్పుల్ చర్చి అని బోర్డు ఎవరైనా పెట్టుకున్నా, మీరు ఏంటంటే మేము మరి అపోస్తలుల బోధ అని, అపోస్తలుల చర్చ్ అని, ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీ అని చెప్పామనుకో, అయితే మరి ఆఫ్ మాది అది ఆఫ్ గాస్పులా అంటారు. అవును, ఆఫ్ గాస్పులే. ఎలా చెప్పగలరు అంటే, అవును మరి మీరు అక్కడికే వచ్చి ఆగిపోయారు కదా, అని అంటే వాడు బుర్రకెక్కదు. ఎప్పుడు కూడా ఒక దగ్గర ఆగిపోకూడదు, మనం సాగిపోవాలి. మీరు సంపూర్ణులగునట్లు సాగిపోమ్మని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. సాగిపోయేది మన డ్యూటీ, ఆగిపోయేది ఎప్పటికీ కాదు. సాగేదయేసు నీతో అని పాట మాత్రం పాడతారు, అది చెయ్యరు చాలా మంది. పాట వచ్చు, నేర్చుకున్నారు, పాడతారు, కానీ అది కాదు కదా. మనము ఏ వాక్యం రాయబడి ఉందో, వాక్యం ఏమని చెబుతుందో వినాలి, గ్రహించాలి, అనుసరించాలి, అంగీకరించాలి, అనుసరించాలి. ఈ పని ఏ విశ్వాసి చేస్తాడో, దేవుని యొద్దకు వచ్చినాడు ఎవడు చేస్తాడో వాడే పరిపూర్ణుడు అవుతాడు. అంతేకాని సగం చేయకూడదు. సగం భక్తి కుదరదు, సగం శుద్ధి ఇంకేదో అంటారు, అలాంటి అసలే కుదరవు. కాబట్టి
పరిపూర్ణత అనేది మనకు చాలా చాలా అవసరం. అందుకనే వాళ్ళని అడిగాడు. అపోల్లో కొరింథీకి వెళ్ళాడు. ఆ టైంలో అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పారు ఈ విషయాలు. వెంటనే వారికి వివరంగా మళ్ళా విశదంగా చెప్తే అక్కడ దాదాపు 12 మంది పురుషులు సర్వసత్యాన్ని అంగీకరించి అభిషేకించబడి అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని అభిషేకం పొందిన వారుగా అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగిస్తున్నాం, కార్య ఆరంభము కంటే కార్య అంత మేలు అన్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి మన విశ్వాస యాత్ర ఎలా కొనసాగుతుంది, ఎలా మనం ప్రారంభించాం, ఎలా దాన్ని మేము కొనసాగిస్తున్నాం, ఆ సత్యాలను మనం బాగా ఎరిగిన వారమై గ్రహింపు కలిగిన వారమై మనము దేవుని సన్నిధిలో కొనసాగాలి. మనము ఆ సర్వసత్యములోకి నడుస్తూ అనేకులను ఆ సత్యములోకి నడిపించాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు రక్షింపబడినప్పుడు, దేవుని చేత పట్టబడ్డప్పుడు తిన్ననీదనబడిన వీధికి వచ్చాడని, యూదాను ఇంటే ఉన్నాడని అతను ప్రార్థన చేస్తున్నాడని. అంటే అతను గతంలో ఏమేమి చేయలేదు అవన్నీ చేశాడు. అననీయను పంపించారు. ప్రార్థన చేస్తే ఆ పొరలు వంటివి రాలిపోయారు. పరవశుడై ప్రభువుని చూశాడు. పొరలేంటి? నాకంతా వచ్చు, నాకంతా తెలుసు, నాకు తెలియందే లేదు, నేను ధర్మశాస్త్రము అనింద్యుణ్ణి, నేను పరిసయ్యుణ్ణి, ఏదుడేనే నేను సున్నతి పొంది, ఈ పొరలు అన్నమాట. అన్నీ రాలిపోయినాయి. ఒక చక్కని మాట ఏంటిదంటే, ఒక వేదాంతం మనకు పూర్తిగా భక్తి సాధన కరెక్ట్గా మనకు అబ్బింది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. నేను అనే దగ్గర నుండి ప్రయాణం చేస్తూ ఆయన అనే దగ్గరకి నువ్వు రాగలిగితేనే అది భక్తి సాధన పరిపూర్ణత అని అర్థం. ఓకేనమ్మా? మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు అది చేశాను, నేను ఇది చేశాను, నాకు అది వచ్చు, నాకు ఇది వచ్చు అనుకొని మనం అక్కడికే సరిపెట్టుకోకూడదు. ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చెప్పాడు, ఆయన ఎలా నడిచాడు, ఎలా ప్రార్థించాడు, ఎలా పూర్తి చేశాడు తండ్రి చిత్తం, అది మనం అక్కడికి రావాలి. అదే మన భక్తి సాధన పూర్తయినట్టు లెక్క అవుతుంది అని వాక్యం మనకు నేర్పిస్తుంది. వీళ్ళు ప్రారంభించిన వీళ్ళకు దేవుని మహాకృప చేత అప్పుడే ఇటలీ నుండి కొత్తగా వచ్చారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వీళ్ళకి కలిశాడు. ఇద్దరు డేరాలని వృత్తి చేసే వాళ్ళే గనక చక్క ఒకే దగ్గర కాపురం ఉంటుంది. అనేక సత్యాలు నేర్చుకున్న సత్యాలు వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు ఎదగడమే కాదు, అప్పల్లో అని ఒక చక్క యూదుడిని మళ్ళా వీళ్ళు చేర్చుకొని అతనికి ఉపదేశం చేయాల్సినంత చేస్తే అతను కూడా ఉపదేశంలో మరింత ప్రోత్సాహపరచబడి మరింత ఎదిగిన వాడై అనేకుల యేసే క్రీస్తును లేఖనముల ద్వారా అతడు అంటే ఎవరు? అపల్లో నేర్చుకున్న సత్యాలు ఇతరులకు బోధించడం అతను మొదలుపెట్టాడు. కాబట్టి మన వల్ల మనము నేర్చుకోవాలి, ఇతరికి నేర్పాలి. ఏ గురువు అయినానంటండి తన శిష్యుణ్ణి తనకు మించిన వాణిగా చేయాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా బిడ్డలుగా నేను మీకు ఇవన్నీ బోధిస్తున్నాను అనుకోండి, నేను చేసిన పరిచర్య కంటే ఎక్కువ పరిచర్య చేయాలి, నేను చేసిన ప్రార్థన కంటే ఎక్కువ చేయాలి. అంటే నేను చాలా చేశానని మీకు గొప్పగా చెప్పట్లేదు. ఒకవేళ నా అనుభవం కనుక మీరు వినుంటే, నా అనుభవం కనుక మీకు తెలిసి ఉంటే, మీరు ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలి. నాకు ముందున్నటువంటి పెద్దలు, నన్ను నడిపించిన గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళది ఎంతో అంతకంటే ఎక్కువ ఇంకా ప్రయాసం. గొప్ప కోసం వాళ్ళని గెలవడానికి కోసము కాదు, చేయాల్సినంతగా ఇంకా చేయలేదు అన్న ఒక అది మనలో ఉంటే ఇంకా చివరి వరకు కొనసాగడానికి, సాగిపోవడానికి మనము ఏమంటారు పూనుకుంటామన్నమాట. నేను చాలా చేశాను ఇప్పటికీ అనుకుంటే మాత్రం ఎవరు ఇంకొక అడుగు వేయడానికి ఇష్టపడరు. చేయాల్సింది ఇంకా ఉంది అని అనిపిస్తే గనక ఇంకా చేయడానికి సిద్ధపడతారు, ఇంకా ప్రయాసపడడానికి సిద్ధపడతారు, ఇంకా ప్రార్థించడానికే సిద్ధపడతారు. ఉపవాసం ఉంటానంటాను నేను కొన్ని రోజులు, అప్పుడు 40 days, 21 days, 10 days, 14 days లెక్క లేకుండా ఉన్నా. మళ్ళా ఉండాలి అని అంటే బ్రేక్ వేస్తాను. ఉండలే, వద్దు, ఇప్పుడు వద్దు అంటాను. కానీ నాకేమో ఆగదు. ఆ సమయం కోసం ఎప్పుడు ఎదురు చూస్తాను. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించాలని నా శరీరమును నలగా కొట్టుకుంటూ ఆయనలాగా ఆయన చేత అంగీకరించబడాలి నాకు ఇష్టం. అలా మనము నేర్చుకున్నది సరిపెట్టొద్దు,
మన గురువు గారు ఏం చేశారు, ఎంత నేర్పించారు, మన బోధకుడు, మన మంచి బోధకుడు పరిశుద్ధాత్ముడు ఏమి నేర్పిస్తున్నాడు, ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాడు, ఆ సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తున్నాడు. అవన్నీ కూడా మనము నడవాలి, ఇతరులను నడిపించాలి. ఇది అకులా ప్రిస్కిల్లాలు చేశారు. అందులో తన భర్త ఎంత ప్రయాసపడ్డాడు, తన భార్యగా ఆమె కూడా అంతే ప్రయాసపడ్డట్లుగా వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి దేవుడు వీరిని ఇంతగా వాడుకోవడానికి ఒక చక్కని సహవాసం ఉంది వాళ్లకు. ఎవరు? ఆయన అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని గురించి తెలియకుండా ఏమి లేరు, తెలుసు. కానీ ఇంకా పరిపూర్ణతలోకి నడిపించబడడానికి ఒక చక్కని దైవజనుని సహవాసములు ఎంతో నేర్చుకున్నారు. ఆయనను ఆదరించారు, ఆయనను చేర్చుకున్నారు. వాళ్ళు ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఇంకొక మరి యవనస్తుడికి వాళ్ళు బోధించడానికి అవకాశం కలిగింది. ఆయన కూడా అంతగా అనేకులకు బోధించాడని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకున్నాం. అకులా ప్రిస్కిల్లాల గురించి ఆ అపోల్లో వినలే, అతని గురించే వీళ్ళు విని వెళ్ళి అతన్ని చేర్చుకొని మరి వివరంగా మరి విశదంగా మరి చెప్పాను. దయచేసి మీరందరూ కూడా ఒకసారి పరిశీలించుకోండి. మనకి ఎంత వాక్యం తెలుసు, మన ఇంటి వారికి ఇంకా ఏబిసిడీలు కూడా రానట్టుంటే మీరు యేసయ్య పాదాలు పట్టుకొని గోదాడి అంగలార్చి ఆ ఇర్మియా వారంలోనూ మరి ఎప్పుడు మీరు ఎలా చేస్తారో ఆ మీ యొక్క గ్రూప్ విషయం నాకు తెలియదు. కానీ ఒక తల్లిగా, ఒక సేవకురాలుగా నేను చెప్తున్నాను, దయచేసి ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లతో వేడుకోండి. త్వరలో ఎవరి ఇంట్లో ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, వారంతా రక్షణ పొందాలంతే. ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ సంవత్సరం ఆఖరి లోపల ఏ విధంగా నువ్వు సంధిస్తావు, ఏ విధంగా దర్శిస్తావు మాకు తెలియదు స్వామి, నీ పాదాలు మేము వదిలిపెట్టాం. మా ఇంట్లో ఇక రక్షణ పొందని వాళ్ళు అంటూ ఎవరు ఉండకూడదు. కొర్నేలి ఇల్లు అయిపోవాలి. కొర్నేలి ఇల్లు ఆ కుటుంబం మటుకే కాదు, అనేకులకు అక్కడ చేర్చుకొని ప్రార్థిస్తే వాళ్ళందరూ దేవుని సన్నిధిలో మరి వాక్యమును అంగీకరించి వాక్యం వింటుండగానే అభిషేకించబడి తర్వాత బ్యాప్టిజం తీసుకున్నట్లు వాక్యం ఘోషిస్తూ ఉంది. కాబట్టి అలాగే నేను నా ఇంటి వారన్నది లూదియమ్మను గురించి మనం నేర్చుకున్నాం కనుక మనం ఎవరము, మనమే కాదు మన వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలి. వాళ్ళిద్దరు ప్రభు సన్నిధిలో సాగుతున్నారు, ఒక చక్కని సహవాసం కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ అపోల్లో గురించి వాళ్ళు విన్నారో అతన్ని చేర్చుకొని ఇంకా విశదముగా క్రీస్తుని గురించి ప్రకటించారని వాక్యం మనకు నేర్పిస్తుంది కదండి. ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతనికి అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళదలిసి అక్కడున్న సహోదరులకు ఇతని గురించి వివరించి చెప్పారు. కనుక అతడు ఇంకా రోషం కలిగి అతను కూడా నేర్చుకున్నది మర్చిపోక మరి యేసు క్రీస్తుని లేఖనములతో అతను దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుతూ వచ్చేంత స్థాయికి అపోల్లో వచ్చాడు. మరలా ఈ యొక్క ఏథెన్స్ లో మరలా అపోల్లో మరి పౌలు గారు కలిశారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా దగ్గర 12 మంది పురుషులు సర్వసత్యములోకి వెళ్ళినట్లుగా అభిషేకించబడినట్లుగా మనకు వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఇంకా కొద్ది మనము లోపలికి మనం ధ్యానం చేసి ఉంటే చూడండి ఇలా గురించి ఎంత చక్కగా రాయబడిందో మనము గ్రహిద్దాం, చూద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయం. మరలా వీరి గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కని సాక్ష్యం ఇస్తున్నాడో మనం చూద్దాం. 3వ వచనం నుంచి చదువుతున్నాను నేను. యేసుక్రీస్తు నందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి. ఏవండి ఏ స్థాయిలోకి వచ్చారో ఎంత చక్కగా సంబోధిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు మనం గ్రహించాలి. వాళ్ళు ఎవరో కాదు, నా శిష్యులు అంటలే, నా జత పని వారంటారు. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఎంత తీవ్రంగా రోషంగా పనిచేస్తున్నారో ఆయన సహవాసంలో నేర్చుకొని అదే పద్ధతిలో ఉన్నారు. అదే పద్ధతిలో వాళ్ళు కూడా కొనసాగారు. అందుకే నా జత పని వారు అన్నారు. ఎప్పుడు దైవజనులు చెప్తూ ఉంటారో జఫన్య గారు నేను కూడా చెప్తుండేమని, బోధించే ఆ స్టేజ్ మీద ఉండి బోధించే ఆ బోధకుడి యొక్క మనసే కింద కూర్చొని వింటున్న వారిలో కూడా ఉండాలి. అదే అభిప్రాయం, అదే ఏకత్వం, అదే విధానం, అదే రోషం ఉంటేనే దైవ కార్యాలు త్వరగా జరగడానికి, సువార్త వ్యాప్తి త్వరగా జరగడానికి ఉపయోగపడుతుంది.
మనం ఒకటి ఆలోచిస్తూ మనం ఒక విధానంలో మనం ఒక ధ్యేయంలో ఉండాలి. ఆయన రోషము కలిగి ఈ సత్యవాక్యం మనలో నాటుకోవాలని బోధిస్తుంటే మనమేమో అసలు దాని తెరవబడిన హృదయాలతో మనస్సుతో కూర్చోకపోతే ఆ బోధ ఎక్కదు, అది పోదు, వేస్ట్ అవుతుంది. కనుక నిలబడి మాట్లాడగలిగిన దైవం దేత, ప్రేరేపించి మాట్లాడగలిగిన వాడికి ఏ భావం ఉందో, ఏ రోషం ఉందో, ఏ యొక్క భారం ఉందో కూర్చొని వింటున్న ప్రజల్లోకి అది రావాలి. ఇక్కడ అపోల్లోని చేర్చుకున్నారు, అదే వచ్చినట్లుగా కనబడుతుంది. అతను కూడా మరింత విశదంగా బోధించాడు, అభిషేకించబడ్డాడు. నేర్చుకోవాల్సింది మిగిలిపోయింది ఏదేది ఉందో అవన్నీ నేర్చుకున్నాడు. ఇంకా వీరిని గురించి నా జత పనివారని చెప్పడమే కాక వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చటకైనా తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారట. వావ్, ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. అంటే భర్త ఎంత రోషం కలిగి పనిచేస్తున్నాడో ప్రిస్కిల్లా కూడా అంతే రోషం కలిగి పనిచేస్తాడు. దైవజనుని చేర్చుకోవడమే కాదు, వారని ఒకవేళ ఈమెకు ఆ భావం లేకపోతే తప్పకుండా బైబిల్లో రాస్తారు. అకుల చాలా మంచోడు, అకుల ఇలా చేశాడని రాసేవాళ్ళు. కానీ సేమ్ అదే భావన, అదే ఏకత్వం, అదే ఏక మనస్సు, అదే రోషం, అదే ఆత్మలో తీవ్రత ప్రిస్కిల్లకు కూడా ఉంది. కాబట్టి మనకు ఆడపిల్లలమని మనమేం ఖాళీ కూర్చోలేదు. మనకు చాతరైనంత చేస్తూనే ఉన్నాం, గ్రూప్ నడిపిస్తున్నాం, గ్రూప్లో ప్రార్థనలు చేస్తున్నాం, గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, నేర్చుకునే సత్యాలు నేర్చుకుంటున్నాం. కనుక మన వంతు ఇలాంటి రోషము కలిగి ఒక గొప్ప దైవజనులకు సహకారులంగా జత పని వారంగా మనం మారిపోవాలి. అంతగా ఆ తీవ్రత, ఆ సేవా భారం మనలోనికి వచ్చేయాలి. అలాంటప్పుడు మన ఇంట ఒక సంఘం ఏర్పడిందంట. చూడండి, వారి ఇంట ఉన్న సంఘం అంట చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే నిజంగా ఒక సంఘమే మరి ఫిలిప్పులో ఏర్పడింది, అక్కడ జైలర్ ఇంట అదే కొత్త సంఘం అందరికి తెలుసు, గతంలో నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు సంఘం ఏర్పడినట్లుగా ఇక్కడ రాశాడు. నేను మాత్రమే ఇక్కడ వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడు. నేను మాత్రమే కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులైనారు. ఎవరికి? అకులా, ప్రిస్కిల్లా వాళ్ళకి. ఇప్పుడు ప్రిస్కిల్లా తన భర్తతో సాటి అయిన సహాయంగా ఉండే. దేవుని ఉద్దేశమే ఒక స్త్రీని చేసినప్పుడు సాటి అయిన సహాయంగా ఉండాలి. నువ్వు ముందు అంగీకరిస్తే నీ భర్త నీకు సాటి అయిన సహకారిగా మారాలి. అది లేదా నువ్వు ఆయన పాదాలు పట్టుకొని అంగలార్చి ఏడ్చి గీపెట్టి గొడవ పెట్టి ఏమైతేనే ఏసై దగ్గర నుంచి సాధించుకోవాలి. నిన్నటి దినం మేము మా పిల్లలకి నేను బోధించా, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మాటికి గోదాడి ఒక విధవరాలు అడుగుట వలన నేను దేవునికి భయపడను, మనుషులను లెక్క చేయను, ఏమేంటి నన్నేంటి ఇలా చేస్తుందని ఆ అమ్మాయికి న్యాయం తీర్చాడు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చగా దివారాత్రులు మీరు మొరపెడుతుంటే నేను న్యాయం తీర్చకుందునా, నేను అందుకే కదా దీర్ఘశాంతం వహిస్తున్నానని లూకాసు వార్త 18:1-8 రాశారు కదా. కాబట్టి ఎంతగా ప్రార్థన చేస్తారు, ఎలా ప్రార్థన చేస్తారు, ఎలా ఆయన పాదాలు పట్టుకుంటారు, ఎట్లాగా ఆయన మరి ఆయన మనస్సును మీరు గెలవగలుగుతారు. తెలియదు కానీ ఇంట్లో ఎవరు రక్షింపబడని వారు ఉండకూడదు, రక్షణ లేని వారు మన ఇంట ఉండకూడదు. నూతన సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు ఎట్లా రక్షింపబడతారు, దేవుడు ఎలా ఎన్కౌంటర్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, అవన్నీ మనకొద్దు. చెయ్యమని అడగడమే మన పని. ఆయన ఏ విధంగా చేస్తాడు, ఒకరిని ఒక చిన్న పత్రిక ద్వారా రక్షింపబడ్డాడు, ఒకరిని స్వరం ద్వారా మాట్లాడాడు, ఒక ఇన్సిడెంట్ జరగడం ద్వారా మాట్లాడాడు. రకరకాలుగా దేవుడు వారిని రక్షించుకున్నాడు. నీకేమి రక్షించమని ఒకటి అడగడమే, ఎలా రక్షిస్తాడో ఆయన ఇష్టం. ఆయన పాదాలు పట్టుకున్నా వదలొద్దు. వీళ్ళు ఇంట ముందు వాళ్ళిద్దరే కానీ ఇప్పుడు ఇంట సంఘం అయిపోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక్కరమై ఇద్దరం అవ్వాలి. పరమగీత కన్యక అంటుంది, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చాను. మనం అలా సాక్ష్యం ఇవ్వాలి. నన్ను పరమగీత కన్యకలాగే నేను కూడా ఆయనను అడిగాను, నన్ను ఆకర్షించయ్యా, మేం పరిగెత్తుకొస్తామన్నాం. ఇప్పుడు నేను ఒక్కదాన్ని, ఇప్పుడు మేమయ్యాము అని చెప్పచ్చు. లేదా మేము ఇంకా మా పరిపూర్ణంగా కొంతమంది కుటుంబంలో రక్షణ, అందరు రక్షణ పొందలేదు. ఈరోజు సంపూర్ణంగా
కుటుంబం అయిపోయావని చెప్పుకోవచ్చు, సాక్ష్యం ఇవ్వచ్చు, ప్రభువును గణపరచవచ్చు. అట్టి ధన్యకరమైన జీవితం మరి అకుల ప్రిస్కిల్ల వాళ్ళు పొందుకోగలిగారు. అకుల ఎంత సేవ చేశాడు, ఎంత తీవ్రమైన వాంఛ కలిగాడు, ఎంత తీవ్రమైన రోషం కలిగి ఉన్నాడు. ఆ ప్రిస్కిల్ల కూడా అంతే ఉందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన ఇంట్లో మగవాళ్ళే రక్షణ పొందలేదు, పృథ్వీదేవి భర్త రక్షణ పొందలే అంటే కొంతకాలం పోయాక తన ప్రార్థనను బట్టి, మనందరి ప్రార్థనను బట్టి ఏం జరగాల శ్రీదేవికి ఎంత రోషం ఉందో డాక్టర్ సాబ్ కంటే వచ్చేయాలి, పిల్లలకంతే వచ్చేయాలి. అది త్వరలో దేవుడు చేయను కాక తప్పకుండా చేస్తాడని నమ్ముతున్నాను. మన ప్రార్థనలు వ్యర్థం కావు. మన పాదాలు పట్టుకుందాం. అద్భుతాలు చేయి దేవుడు నేటికి సజీవుడుగా మనతో ఉన్నాడు. ఈ వాక్యం ఏం నేర్పిస్తుందంటే విశ్వాసము, రక్షణ మన మట్టుకే సరిపెట్టుకోకూడదు. అనేకులకు ప్రాకులాగున రోషం కలిగిన మనం అనేకులకు ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఒక గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నా జత పనివారు. వారు ఎలాంటి వారంటే నా ప్రాణము కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన వారని. మరి నాకే కాదు, అనేకులు వీరికి కృతజ్ఞతలు చెప్పొచ్చు. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఇంకొకరిని గురించి చెప్తూ వాళ్ళని జాబితాలు చేర్చారు. ఇంకొక ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఎవరంటే ఆమె ప్రియురాలకు పెర్సిస్కు వందనాలు, ఆమె ప్రభునందు ప్రభువుగా ప్రయాసపడిందని, అలాగే ప్రభునందు ఏర్పరచబడిన రూఫుకు వందనాలు. రూఫస్ అన్నమాట, అతని తల్లికి వందనాలు, ఆమె నాకును తల్లి అన్నాడు. అబ్బా, ఒకసారి పౌలు గారికి తల్లిగా పిలిపించుకున్న ఆ తల్లి, వాళ్ళ పేర్లేమి ఇక్కడ రాయబడలే, పేరు రాయబడిన క్రియలు కనబడితే చాలు, రూపు తల్లి అని రాయబడ్డారు అంతే కదండి. కాబట్టి అలాగే పెర్సిస్ అని రాయబడి, ప్రియురాలకు పెర్సిస్ వందనాలు, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడిందని రాశాడు. అంత ముఖ్యం ఉన్నది కాబట్టి నేను వాళ్ళని కూడా ఇందులో చేర్చి నేను మాట్లాడుతూ ఉన్నాను. అలాగే 16వ అధ్యాయం 1 నుండి 2 వచనాల్లో క్రెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలయ్యుండెను. నేను నా వరుస పాఠములో ఈ మాట చదివి, అప్పుడే నాకు బిడ్డ పుట్టి ఉంది, మంత్స్ బేబీ, ఇంకా ఫంక్షన్ చేసి పేర్లు పెట్టలేదు. అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు మామగారు అడిగి చెప్పాలని నేను ఈ పేరు రాసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఏమని, నా కూతురు కూడా ఈ ఫీబేలాగే మరి మంచి పరిచారకులు కావాలి. అపోస్తలుడైన పౌలు గారు ఈమెను మెచ్చుకోవడమే కాదు, ఆమె నాకు ఎంతో సహాయం చేసిందని చెప్పడమే కాదు, ఈమెను గూర్చి వేరే సంఘముల వారికి సిఫారసు చేస్తున్నాడంటే మరి ఎంత యోగ్యురాలో అమ్మ, ఎంత మంచి పరిచారకురాలుగానే పేరు పొందిందో అని నేను మనసులో ఎంతో ఆనందించి నా బిడ్డకి నేను ఈ పేరే పెట్టుకోవాలనుకున్నానండి. అదే సమయం వచ్చినప్పుడు మరి మామగారు అడిగారు, అమ్మా ఏం పేరు నువ్వేమైనా చూసుకున్నావా, నేను పెట్టాలా, నువ్వు చెప్తావా అని అంటే, చెప్తాను మామయ్య అని ఫీబే. అపొస్తలుల కార్య 16 మరి రోమాపత్రిక 16 అధ్యాయములున్న సంఘ పరిచారకురాలకు ఫీబే ఆ పేరు నేను పెట్టాలని నేను ఆశపడ్డాను మామయ్య అంటే, ఓకే అమ్మ అని చక్కగా పెట్టాడు. నిజంగా నా బిడ్డ ఆ పేరు నిలబెట్టినట్టు ఒక చక్కని దైవ సేవకురాలుగా, దైవజనునికి భార్యగా, ఒక చక్కని పరిచర్య చేసే బిడ్డగా వచ్చిన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు దండం పెట్టి వెళ్తారు. అంత మంచి హాస్పిటాలిటీ, చక్కని ప్రేమ, అనురాగాలు, చక్కని మరి విధానాలు అన్ని దేవుడు రంగరించి ఆమెలో పోశాడు. దేవునికి మహిమ కొరకే ఇవన్నీ నేను చెప్తున్నా. కాబట్టి నేను ఎందుకు వాక్యం చదివేటప్పుడే ఇలాంటి క్యారెక్టర్ నా పిల్లలకు ఉండాలని ఆశ కలిగి పేరు కూడా పెట్టుకున్నానండి. ఇప్పుడు తన పేరు ఫీబే అనే తక్కువ మందికి ఫీబే రాణి అని పిలుస్తారు. ఎందుకంటే స్కూల్లో ఫీబే అనే కొంతమంది పిలవరాక ఏదో పిలుస్తుంటే ఏడ్చుకుంటూ వచ్చింది చిన్న క్లాస్లోనే. అప్పుడు వచ్చి, మమ్మీ నువ్వు నాకు ఈ పేరు పెట్టావు కానీ ఎవరికి పిలవరాట్లేదు, వేరే వేరే పిలుస్తున్నారని ఏడిస్తే అప్పుడు మళ్ళీ ప్రార్థన పూర్వకంగా నా పేరు ఇస్తే రాణి కదా బిడ్డ, నీకు కూడా ఫీబే రాణి అని పెడతాను అని చెప్పాను. చెప్పితే అప్పుడు ఫీబే రాణి అంటే ఆ ఫీబే అని పిలవలేని వాళ్ళందరూ రాణి రాణి అని పిలవడం మొదలుపెట్టాం. కాబట్టి ఎవరమైనా సరే మనము ఒక స్త్రీ ఇలాంటి మంచి పేరు
పొందుకున్న వాళ్ళని సేవకులుగా కానీ పరిచర్య చేసే వాళ్ళగా కానీ మనం ఒక మంచి పేరు సంపాదించుకోవడం ఎంత ధన్యకరమో. అది గొప్ప దైవజనులకు జత పనివారం అయ్యావంట. వాళ్ళ చేత సిఫారసు చేయించుకునే వాళ్ళంగా, రికమెండ్ చేయించుకునే వాళ్ళగా ఆమె నాకెంతో సహాయరాలుగా ఉంది. కాబట్టి ఆమెను చేర్చుకోండి, ఆమెకు కావలసిన సహాయం చేయండి అని నేను సిఫారసు చేస్తున్నానని చెప్పడం నిజంగా ఫీబే ధన్యురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ధన్యకరమైన స్త్రీలు మరి మనం నేర్చుకుంటున్నాం. ప్రిస్కిల్లా ఒక దైవజనుని ఇంట చేర్చుకున్నప్పుడు ఆమె వంతు పని, కృషి, ప్రేమ, అనురాగాలు ఎన్నో ఉంటాయండి. భర్తకెంత దైవజనుడి మీద ప్రేమ ఉందో, భర్తకెంత ఉపచారం చేయాలని ఉంటుందో ఆ ప్రిస్కిల్లా కూడా అంతే చేసిందండి. అందుకే వారు ఇరువురు కూడా నా కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని వాళ్ళని గురించి మెచ్చుకుంటున్నారు కదండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. అంత మాత్రమే కాదు, వారి ఇంట ఒక సంఘం. అంటే స్త్రీ సహకారం లేని ఏది జరగదండి. ఎవడింటికి రాడు, ఎవడు ముద్ద తినడు, ఎవరు చేర్చుకోలేరు. ఎవరు కూడా సంఘముగా ఏర్పడడం అంటే మరింతగా ఎంతో సహకారం ఉంటుంది. కాబట్టి ఈ చక్కని ప్రియ బిడ్డలను దేవుడు మనకిచ్చాడు, చూపించాడు. వీళ్ళలాగా అకుల, ప్రిస్కిల్ అంటే ప్రిస్కిల్ ఆమె భార్య అంటే భార్యగానే సహకారాలాగానే ఉన్నది. అన్నిట ఆయనతో పోటీ పడినట్లుగా పరిచయం చేసి సేవ చేసింది. అపోల్లో చేర్చుకొని వివరంగా వాక్యం బోధించారు. వారు నేర్చుకున్న సత్యములు లోతైన అనుభవం ఇంకా కుమారుడికి లేదని జాలితో చేర్చుకొని బోధించి అతను సర్వ సత్యములోకి నడిపించినట్లుగా వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం. అలాగే సంఘ పరిచారకురాలైన ఫీబే కూడా అపొస్తలుడైన పౌలు గారు ఆమె గురించి ఎంతో చక్కని సాక్ష్యం చెప్తున్నారు. వీరి గురించి అయితే, అకుల, ప్రిస్కిల్ల గురించి అయితే, వీరు నా ప్రాణములు నా కొరకు ఇవ్వడానికి మరి తెగించారు. వీళ్ళు అంత మాత్రమే కాదు, వీళ్ళు నా జత పనివారు అని చెప్తూ మరి నేనే కాదు ఆజ్ఞజనులలోని సంఘములందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారంటే ఎంత సహాయం చేశారో, ఎంతగా ఆదుకున్నారో, ఎంతగా తమ డబ్బు ఖర్చు పెట్టారు, ఎంతగా తమ సమయాన్ని ఖర్చు పెట్టారు, ఎంతగా ఎఫర్ట్ వాళ్ళని వాళ్ళు ఎలా అప్పగించుకున్నారో ఈ ఒక్క మాటలోనే మనకు అర్థమైపోతుంది. మనం కూడా అలాగే ఉండాలి. వంతు గంతేసినట్లుగా కాకుండా మనం అందరము మనస్సు పూర్తిగా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మనం కొనసాగాలి. చాలా మంది చేతులు ఎత్తే పరిచర్య చేస్తారు, చేతులు చాపే పరిచర్య చేస్తారు. అది చేయాలి, ఇది చేయాలి. వాక్యం అదే మనకు బోధించింది. ఒకరు స్థిరపరచబడాలంటే, ఒకరు నిలబడాలంటే, ఒకరిని చేర్చుకోవాలంటే మరి 10 రూపాయలు ఖర్చు పెట్టాలండి. మా దగ్గర ఉన్న నార్త్ పిల్లలతో విసిగిపోయి వీడు చాలా మంచోడు, వీడు మంచోడు, వీడు ఇసుకి వాళ్ళ గురించి వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తుంటారు సంఘం వాళ్ళు. వాడు ఎంత మంచోడో, మేమెంత వాడితో పడుతున్నామో మీకు తెలవాలంటే 4 రోజులు పెట్టుకోమో వాడిని మీ ఇంట్లో అంటారు. అది చాలా చేర్చుకోవడం అనేది చాలా కష్టమైన పని అండి. దూరంగా ఉండి సాయం చేస్తారు, అది మా అల్లు మంచోళ్ళే. కానీ ఎందుకంటే అందరూ సేవ చేయలేరు కదా. సేవ చేసేవారికి చేతులు చాపి తమ కలిగినది అర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే దేవుడు అన్నారు, మీరు వెళ్ళండి, వెళ్ళేవారిని పంపండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని రోమాపత్రిక మరి 10వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ ప్రిస్కిల్లా వాళ్ళు పని చేశారు, వాళ్ళు ఇంకా చేయాల్సిందంతా కూడా చేశారు. మా బాబు, మా కోడలు ఇందులో కనబడతారు. వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళు ఎంతో తగ్గించుకొని వాళ్ళు దేవుని సేవ కొరకై విరివిరిగా ఖర్చు పెడతారు. మా బాబుకు మా భార్యలు సహకరించలేకపోతే అంత నార్త్ పరిచర్య జరగదండి. 4,50,000 రూపాయలు మొన్న కాన్ఫరెన్స్కి అయిపోయినాయి. ఎక్కడి నుండి వస్తాయి? ఎలా చేస్తారు? ఏంటండి ఇలా పెడితే మనకు పిల్లలు లేరా, పెళ్ళిళ్ళు అవ్వద్దా, భవిష్యత్తు లేదా అని ఒకవేళ కోడలని ఉంటే అది వేరుగా ఉంటుంది. కానీ లేదు 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 లేదు, అలాంటి వాళ్ళు కాదు. దేవుడు వాళ్ళని ఇద్దరు కలిసి చేసేలాగా దేవుడు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనమందరము కూడా పరిచర్య చేసే పిలుపు మనకుంటే సంతోషమే, లేకున్నా సహకారుడముగా ఫీబే లాగా సహాయం చేసే వాళ్ళంగా, దేవునికి చేతులు సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించే వారంగా, చేతులు చాపి సేవకు సహకారం చేసే వాళ్ళంగా మనం ఉండడం చాలా దైవ విధానం అని ఈ యొక్క అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో రాయబడి ఉంది.
ఇతరులను చేర్చుకొని వారికి దేవుని గురించి వివరంగా విశదంగా బోధించడం, వారి గురువును మించిన శిష్యులుగా మార్చడం అని వాక్యంలో ఉంది. అలాగే ఇక్కడ ఫీబే కూడా, అలాగే పెర్సిస్ కూడా, అలాగే రూఫస్ తల్లి అయిన ఆమె కూడా ఇక్కడ ఆమె పేరు రాయబడలేదు. అపోస్తలుడైన పౌలు గారు ఆమె నాకు కూడా తల్లి అంట. నాకెంత గర్వకారణము. ఒక దైవజనునికి తల్లిగా, ఒక గొప్ప దైవజనునికి తల్లి అని పిలిపించుకునేంత స్థాయి ఆమెకు వచ్చిందంటే ఆమె ఏమేం చేసిండో ఒక ముక్కలోనే రాశాడు, వివరంగా రాయలేదు. దైవజనులను చేర్చుకొని దైవజనులకు తగిన సహాయం చేయడం, దైవజనులకు సరిగ్గా పరిచర్య చేయడం, దైవజనులకు అవసరాల నిమిత్తం మనం మరి అన్ని చూసుకోవడం, ఖర్చు పెట్టడం, పరిచర్య చేయడం అనేది ఎంత ధన్యకరమో నేను చెప్పలేమండి. అది దేవుడు మరచిపోవటకు అన్యాయస్తుడు కాదు. మన పిల్ల తరానికి దేవుడు అది చేస్తాడు. జఫన్ గారు మా ఇంటికి వచ్చే సేవకులకు ఆయన డ్రెస్సులన్నీ ఉతికి ఇస్త్రీ చేసి వాళ్ళకి అందించేవాడండి. జేపీ బాబు పెద్ద బాబు చేసే పరిచర్యలు పెద్ద బాబు చేసేవాడు, నా బిడ్డ చేసేది. అలా చిన్నప్పటి నుండి మా ఇంటికి వచ్చిన సేవకులకు అలా పరిచర్య చెయ్యాలి అని నా బిడ్డలకు నేను నేర్పించిన తల్లిగా మేము ఉన్నాం, తల్లిదండ్రులం. కాబట్టి నేను చెప్తున్నా, ఈ పిల్లలు, ఈ ఫీబే కూడా అలాంటి మంచి పరిచారకురా, సంఘ పరిచారకురాలని ఆమె పేరే పెట్టేశారు. ఎంత చక్కగా, ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్న అపోస్తలుడైన పౌలు గారి చేత. కాబట్టి మనమందరము కూడా అట్లాగా, ఈ ఫీబే లాగా, ఈ ప్రిసిల్లా లాగా, అలాగే అపోస్తలుడైన పౌలుకు జత పనివారుగా మారడం, ప్రాణాలకు ప్రాణం ఇచ్చే వాళ్ళగా ఉండడం, ఒక రోషము కలిగిన యూదుడి, అపోల్లకు విద్వాంసుడు, లేఖనమందు ప్రావీణ్యత ఉన్న, ఇంకా నేర్చుకొని సత్యాలు ఎన్నో మిగిలిపోతే అవి నేర్పించే ఒక ప్రవీణుడిగా, గొప్పవాడిగా తయారు చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం అండి. వీళ్ళలా చేశారు. అలాగే ప్రియురాలని పేరు పొందిన పెర్సిస్ కూడా వందనాలు చెప్తున్నాడు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడింది అంటున్నాడు. ఎంత ప్రయాసపడిందో వివరించి రాయడానికి సమయం లేక రాయలేదన్నమాట. ఒక ముక్కలోనే ఆయన తేల్చేశాడు. అలాగే ప్రభునందు ఏర్పరచబడిన రూఫుకు, అంటే ఆయన రూఫస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, ఆయనకు వందనాలు, అతని తల్లికి వందనాలు అని చెప్తూ ఆమె నాకు కూడా తల్లి అన్నాడు. ఒక తల్లిగా నేనంటాను, నాకు 2 కొడుకులు లేరండి, 1000 మంది కొడుకులు ఉన్నారంటాను. వాళ్ళందరూ ఎంత సంతోషపడిపోతారు. అవునమ్మా, మేము కూడా మీ కొడుకులని, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోమ్మా, మా కోసం నువ్వు ప్రార్థన చేయబట్టి మేము ఈ పరిచర్యలో కొనసాగుతున్నామమ్మా ఎంతో మంది చెప్తారు. కాబట్టి ఏ సేవకుడైనా అలాంటి మెప్పు ఒకరికి ఇచ్చాడు అంటే అది చాలా ఘనత తగిందండి. ఆ ఘనత మనం కూడా పొందుకుందాం. అనేకులలో ఒక ప్రత్యేకమైన వారుగా ఉందాం. కుటుంబాలతో సేవలో ఉందాం, సేవకు సహకారులుగా ఉందాం, ప్రార్థన పరిచర్యలో ఉందాం. ఏం నేర్చుకుంటున్నాం ఇతరులకు నేర్పించే దానిలో ఆ కుటుంబ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండేలాగా మనమందరం ప్రార్థనలో పోరాటం కలిగిన వారంగా ప్రార్థన చేద్దామండి. మన కన్నీరు, మన ప్రయాసం, మనలోని తపన, మన ఆశ, మన ఆకాంక్షను చూసి దేవుడు ఎవరెవరు మన ఇంట్లో రక్షణ లేరు వాళ్ళందరికీ త్వరలో రక్షిస్తాడు. నేను చెప్తున్న ఒక టార్గెట్ పెట్టుకుందాం, డిసెంబర్ కల్లా వీళ్ళందరూ రక్షణలోకి వచ్చేయాలి. దేవుడు ఎలా మారుస్తాడో మనకు తెలియదు. మనమైతే దేవుణ్ణి అడుగుదాం. తప్పకుండా కుటుంబాలతో ఇంట ఒక సంఘం ఏర్పడినట్లుగా ఇప్పుడు రాయబడితే మనం నేర్చుకున్నాం. సంఘ పరిచారకులు మన ఇంట్లో బయలుదేరాలి. అది దేవుడు చేసిన గొప్ప, అది దేవుడు మెచ్చదగిన కార్యం. ఆయన ఆ సిఫారసు దైవజనులు, గొప్ప దైవజనులు చేస్తున్నంతగా ఉన్నారు. ఈ ప్రిసిల్లాకులు అయితే ఆయనకు జత పనిగారుగా ఉండడమే కాదు, ప్రాణాలకు ప్రాణం ఇచ్చేంతగా, ప్రాణములను ఇవ్వడానికి తెగించిన వాళ్ళు, నా ప్రాణానికి వాళ్ళు ప్రాణం ఇవ్వడానికి ముందుకు వచ్చారని చెప్తున్నారు. అలాగే ఇంట చేర్చుకున్నారు. ఎంతో అది అద్భుతమైన ఆ కార్యాలు తలుచుకుంటుంటే, కళ్ళ ముందు కనబడుతుంటే సంతోషం అవుతుంది. కాబట్టి ఇలాంటి దైవ పరిచర్యలో, దేవుడు మెచ్చే కార్యాల్లో, గ్రంథములో వారి పేర్లు లిఖించబడేంతగా పనిచేసిన ఆ యొక్క ప్రయాసపడిన బిడ్డలందరినీ బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ, మనము కూడా జీవ గ్రంథములో మన పేర్లు రాయబడి, దేవుని సముఖమందు భయభక్తులు గల వారిన పేర్లు రాయబడే గ్రంథం ఒకటి ఉంది. అది కూడా అందులోను జీవ గ్రంథములోను మన పేర్లు రాయబడేలాగా
ప్రభునందు ప్రయాసపడదాం, ప్రభు మహిమ కొరకు బ్రతుకుదాం. దేవుని వాక్యంలో ఉన్న స్త్రీలను ఒక్కొక్కరే మనం గుర్తు చేసినప్పుడు వారి క్యారెక్టర్ మనం అనుసరిద్దాం. అది దేవునికి ఇష్టమైనది కనుకనే గంధంలోకి ఎక్కింది, లేఖనాల్లో వ్రాయబడి ఉంది. మనము కూడా అలాగే చేస్తూ ఆయన నిత్యరాజ్యమునకు వారసులం అగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని నేను మనసారా ప్రార్థన చేస్తున్నాను. నేను రాహాబ్ అని వెనస్డే అని పెట్టానని చెప్పాను మీకు నా సాక్ష్యంలో. మా సంఘంలో స్త్రీలందరూ కూడా ఏంటమ్మా అదంటే, రాహాబు ఏ విధంగా తను తెలుసుకున్న సత్యం తన వారందరికీ తెలపడానికి ఎంత ప్రయాసపడిందో, ఎలాగా వారందరినీ అడిగింది. నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, మరి కలిగిన వారందరినీ మీరు రక్షించాలి అని అడిగింది, ఎవరి వేగుల వారిని. అలాగే అయితే నువ్వు ఇలా చెయ్యి అని చెప్పినట్టు చేసింది. వాళ్ళు లేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్యలో జీవిస్తున్నారు. ఆ మాటను బట్టి ప్రభు నాతో అన్నాడు, ఎంతసేపు నీవే నీ వాళ్ళందరి కొరకు, నీకు తెలిసిన వారి కొరకు, నీకు ముఖపరిచయం లేని వారు నువ్వు ప్రార్థన చేస్తావు కానీ సంఘానికి నేర్పవా అని అడిగారు ప్రభు నన్ను. అయ్యో ప్రభు తప్పైపోయింది, నేను నేర్పుతానయ్యా అని మళ్ళీ వెంటనే నేను స్త్రీల కూటంలో అది రాహాబు వెనస్డే అని నేను దానికి పేరు పెట్టి ప్రతి బుధవారం మొదటి బుధవారం నాడు ఉపవాసం ఉండి మేమందరం మా వర్గాలందరికీ, కుటుంబీకులందరికీ, తెలిసిన వారి స్నేహితులకు అందరికి లిస్టు మీరు అవుట్ చేసుకుని మీరు ప్రార్థన చేయండి, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. చేసినప్పుడమ్మా ఒక తల్లి అడిగిందని చెప్పాను కదా, అమ్మా వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు కదా మా వాళ్ళు, ఇక్కడ ప్రార్థన చేస్తే ఎట్లా అమ్మా అన్న అంటే, ఆయన ప్రార్థన విని అక్కడికి ఎవరో ఒకరిని పంపిస్తారు తల్లి. ఏదో విధంగా సువార్త వాళ్ళకి అందుద్ది, మనము త్వరలో వింటాము, మేము కూడా రక్షణ పొందామని చెప్తారు, నువ్వు చూద్దుగాని అని చెప్పాను. అలాగే జరిగిందమ్మా. వాళ్ళందరూ ఎవరెవరివైతే మా సంఘములు స్త్రీల మందని ప్రార్థన చేశాము, అతి త్వరలోనే వాళ్ళ కలిగిన వారందరూ రక్షణలోనికి వచ్చారు. ఎంత ధన్యకరం అది, ఎంత సంతోషకరం. మనం కూడా అది పెట్టుకుందాం, ఒక నియమం పెట్టుకుందాం, ఒక విధానం పెట్టుకుందాం. ఈ యొక్క మరలా డిసెంబర్ వరకు, అంటే దగ్గర 6 months మన ముందు ఉన్నది. మనం ప్రతిరోజు ఈ పని చేస్తుంటాం, మనకు తెలుసు. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ ప్రభు రక్షణలోనికి వచ్చేయాలని, ప్రభువుని తెలుసుకోవాలని, సర్వసత్యములోకి నడిపించబడాలని, నామకార్థ క్రైస్తులుగా ఎవరు ఉండొద్దని మనం అందరము మరి ప్రభువుని అడుగుదాం. అలాంటి ఆ జాబితాలో పెర్సిస్ ఎలా రాయబడిందో, మరి నాకు నువ్వు తల్లి అని రూపు తల్లి గురించి ఎలా రాశారు, అలాగే అకుల ప్రిస్కిల్ల గురించి ఎలా రాశారు, అలాగే ఫీబే గురించి ఎలా రాయబడిందో, ప్రిసిల్లా గురించి ఎలా రాయబడిందో, అందరి గురించి రాయబడేలాగా ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.